ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని నమ్ముకొని ఆయన్ని వెంబడించేటువంటి వారికి, అలాగే ఆయనను ఎరుగకుండా నీతిగా న్యాయంగా బ్రతికే వాళ్ళు ఉంటారు కదా, చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, వారికి దేవుడు వాగ్దానమును ఇస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారిలో ఉన్న మంచిని బట్టి, నీతిని బట్టి, న్యాయమును బట్టి, సత్యమును బట్టి వారు సర్వోన్నతమైన సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవాలని ఉద్దేశముతో వారికి ధనాన్ని దేవుడు దయచేస్తారంట. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి ధనం ఇచ్చినప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎవరో తెలుసుకోవాలి, సత్యమేంటో తెలుసుకోవాలి, నిత్య జీవమేంటో తెలుసుకోవాలి, ఎవరు ప్రాణం పెట్టారో, పాప విమోచన చేశారో వారు తెలుసుకోవాలని వారికి ఇస్తారంట. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇచ్చినప్పుడు వారు తెలుసుకుంటూ ఉన్నారా? ఈరోజు చూడండి, క్రీస్తును వెంబడించేటువంటి వారికి కొద్దిగా డబ్బు వస్తే వారి కళ్ళు నెత్తికెక్కిపోతాయి, వారి మాటలు మారిపోతాయి, వారి సంభాషణ మారిపోతుంది, వారి నడవడిక, వారి మెయింటెనెన్స్ అన్నీ కూడా మారిపోతాయి. మనసు ముందున్నప్పుడు ఎటువంటి రెస్పెక్ట్గా ఉన్నారో, తగ్గించుకొని ఉన్నారో, డబ్బు వచ్చిన తర్వాత మారిపోతూ ఉన్నారు. అనేక మంది మనం చూస్తూ ఉన్నాం, మన జీవితాల్లో అనేక మందిని చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది వచ్చినా కూడా వారిలో మారు మనసు వచ్చేస్తుందని, అంటే అహంకారమైన మనసు వచ్చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మరి అన్యులకు దేవుడు వారికి ఇచ్చినప్పుడు, అంటే నీతిగా న్యాయంగా బ్రతికేటువంటి వారికి దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఒక అవకాశము వారికి ఇచ్చినప్పుడు వారు తెలుసుకోవడం లేదు చాలామంది. ఇక దాన్నే పూజిస్తూ, దాన్నే వాళ్ళు దేవుడిగా, దేవతగా అనుకొని ఆ డబ్బునే వారు అలాగే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. మరి దేవుని బిడ్డారా, అక్కడితో మనిషి జీవితం ఆగిపోవడం లేదే. డబ్బుతోనే అన్నీ అయిపోతాయా? డబ్బుతోనే నీకు నిత్యరాజ్యం వస్తుందా? డబ్బుతోనే నీ పాపాలు కడిగివేయబడతాయా? డబ్బుతో నీకు మనశ్శాంతి వస్తుందా? డబ్బుతో నీకు స్వస్థత కలుగుతుందా? డబ్బుతో నీ ప్రాణాన్ని కాపాడుకోగలరా? ఆలోచించండి జాగ్రత్తగా. ఇవి ఏవి కూడా సాధ్యము కావు. దేవునిని ఎవరైతే విశ్వసిస్తారో వారిని ఆయన రక్షించేటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డారా, అలాగే దేవుణ్ణి ఎరిగినటువంటి వారికి కూడా ఆయన రహస్య స్థలములో దాచబడినటువంటి ధన నిధులను ఇస్తానంట. నిధి అంటే దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ వాగ్దానాన్ని బట్టి నాకేదో లంకి బిందెలు దొరుకుతాయనో, లేదంటే సూట్ కేసులు డబ్బు దొరుకుతుందనో వేరే విధంగా దయచేసి ఆలోచించకండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ట్యాక్స్ కట్టేటువంటి పరిస్థితి ఒక సమయం కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ట్యాక్స్ కట్టాలి. అయితే అరశకలు అనేటువంటి ఆ ట్యాక్స్ కట్టడానికి వారి దగ్గర అరశకలు కూడా లేదు. ఎన్నో అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు, మరణించిన వారిని తిరిగి లేపారు, అయినా కూడా ఆయన దగ్గర అరశకలు లేదు. ఈరోజు బడా సేవకుల ఖాతాలలో, వారి ఇళ్లలో కోట్ల రూపాయలు దొరుకుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం, అందరికీ తెలుసు. ప్రియ దేవుని బిడ్డారా, అయితే చూడండి, జాగ్రత్త గమనించండి. రహస్య స్థలంలో దాచబడిన ఆయన వెళ్ళి గాలం వేసినప్పుడు పేతురు గారు ఒక శకలు పడింది. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, ఎక్కడ రహస్యంలో దాచబడింది అంటే నీ అవసరానికి దేవుడు దాచి ఉన్నారు. చాలా జాగ్రత్తగా వాగ్దానాన్ని గమనించండి. నీకు ఏది అవసరమో నువ్వు ఊహించినటువంటి రీతిగా దేవుడు నీకు ఆ రహస్య స్థలములలో దాచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఆ మరుగైనటువంటి స్థలంలో దాచి ఉన్నారు నీ కొరకు, అవసరం కొరకు. నీకు ఏది అవసరమో, ఏ సమయంలో ఏది అవసరమో దాని కొరకు ఆయన దాచి ఉన్నారు. ఖచ్చితంగా నీకు ఇస్తారు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన సృష్టికర్తని నమ్మాలి, విశ్వసించాలి, గ్రహించాలి. ఆయన చెప్పినటువంటి లేఖల ఆధారాన్ని బట్టి ఆయనే దేవుడిని నమ్మాలి. ఆయనను వెంబడించినప్పుడు ఈ కార్యాలు తప్పక రహస్య స్థలములలో
మరుగైనటువంటి స్థలములలో ఉన్న ధన నిధులను మీకు అనుగ్రహిస్తారా ఆయన అవసరాల నిమిత్తమై ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ లక్షల కోటీశ్వరులు అయితే ఇదిగో మీరు జాగ్రత్తగా గమనించండి. యేసయ్యని నిజమైన రక్షకుడిని నమ్మండి. ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి వేటిని కూడా నమ్మొద్దు. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, గ్రహించండి, యేసు ప్రభువారిని నమ్ముకోండి. అలాగే దేవుని వెంబడిస్తున్న బిడ్డలారా, మీకోసం రహస్య స్థలములో ఆయన ధననిధులు ఎక్కడ కూడా కాదు, పరలోకంలో కూడా దాచి ఉన్నారు. ధనం అంటే డబ్బే అనుకోకండి ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా ఇస్తారు ఆయన ఖచ్చితముగా. మీ అవసరాన్ని బట్టి మీకు ఏది అవసరమో ఆ సమయానికి ఇస్తారు. ప్రార్థనాపూర్వకంగా ఉండండి, భయపడకండి, జడీకండి. మీ అవసరాలు ఏదో ప్రార్థించండి, మాకు కూడా తెలియపరచండి, మేము ప్రార్థన చేస్తాము. దేవుడు సహాయం చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి ప్రభా, పేరు పెట్టిన ఆయన తండ్రి, పిలిచిన దేవుడవు నీవు నాయన. నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవని పిలిచారు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా మీరే సహాయం చేయండి నాయన. మీ బిడ్డలను దీవించండి ప్రభా. అవసరాలు కొరతలు తీర్చి అయ్యా సమృద్ధిని దయచేయమని అడుగుచూ ఉన్నాం. అయ్యా రహస్య స్థలములలో, అయ్యా మరుగైన స్థలములలో దాచబడిన ధననిధులను మీ బిడ్డలకు కుమ్మరించుదురుగాక, వారి అవసరాలను కొరతలను తీర్చుదురుగాక. అయ్యా అలాగే తండ్రి, ఈ రోజున ఆయన ప్రభువా జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. గాయపడిన కుటుంబాలను ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ప్రయాణాలను దీవించండి ప్రభువా. మంచి గర్భఫలములను దయచేయండి అయ్యా. అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించండి నాయన. అయ్యా తను నీ కృపలో ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించమని, అయ్యా వారి గిన్నెలు నిండి పొర్లులాగున సహాయము చేయమని ప్రార్థన చేయుచున్నాం నాయన. డబ్బున్న వారు ప్రభువా అహంకారాన్ని తగ్గించుకొని అయ్యా తండ్రి ప్రభు మీ బిడ్డలను ప్రేమిస్తూ, మీ సేవను ప్రేమిస్తూ, మీ ప్రేమ కలిగి లోకంలో జీవించుటకు, అయ్యా మిమ్మల్ని గుర్తెరుగుటకు వారి ఆత్మీయ నేత్రములు తెరవమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా మీరు లేకపోతే ఈ లోకంలో ఎన్ని కోట్ల రూపాయలు ఉన్న సున్నాతో సమానమయ్యా. మీరే మీ బిడ్డలకు నాయన, అయ్యా ధనవంతులకు నాయన ఆత్మీయ నేత్రములు తెరిచి మీరే ఆశీర్వదించి మహిమ పొందమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి. మేము తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాం. అప్పుల సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఏ పరిస్థితులైనా కూడా తెలియపరచండి, మేము ప్రార్థన చేస్తాం మీ కొరకు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కార్యాలు చేయగలిగిన దేవుడు. అలాగే ఆత్మీయంగా ఎదగాలని కూడా ఆశపడండి. వాక్యంలో ఎదగాలని ఆశపడండి. దేవుని ఆరాధనలో ఎదగాలని ఆశపడండి. దేవునికి సాక్షిగా జీవించాలని ఆశపడండి. ప్రార్థన అడగండి, మేము ప్రార్థన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరత లైక్ చేయండి, కామెంట్ చేయండి, మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా తెలియపరచండి. తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడు కార్యాలు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు ఆల్.